తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళిత గిరిజనులకి పేద ప్రజలకి మేలు జరుగుతుందనే ఆలోచనతోని మేలు జరగాలనే ఆలోచనతోని సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నష్టం జరిగిన తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిన లెక్క చేయకుండా బహుజనులకి లాభం జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర బిల్లుని పార్లమెంట్లో పెట్టి ఎంతో ఇబ్బందులున్నా కూడా వాటికి ఎదిరించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది. అందువల్లనే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర పుట్టుకకు కారణం సోనియా గాంధీ గారు కాబట్టి ఆ సోనియా గాంధీ గారినే తెలంగాణ తల్లిగా ప్రతి ఒక్కళ్ళు భావించాలని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా తెలంగాణ కోసం సోనియా గాంధీ గారు పడ్డ కష్టాలని ఆమె వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే దాన్ని సకల జనులు గుర్తించారు. కేసీఆర్ సకుటుంబ సమేతంగా ఢిల్లీ పోయి మీ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఎవరైనా తెలంగాణ తల్లి అని ఎవరైనా పిలవదలుచుకుంటే అది ఆమె సోనియా గాంధీయే తెలంగాణ తల్లి లాంటిది. ఆమె ప్రాణాన్ని అంటే రాజకీయంగా నష్టం జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేటటువంటి సాహసం చేసినటువంటి తల్లి కాబట్టే తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన సంగతి మీకు గుర్తు చేస్తూ మరి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత తెలంగాణలో ముఖ్యంగా ఈ సామాజిక పిరమిడ్లో అట్టడుగు భాగాన ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు మన దేశంలో ఎట్లున్నాయంటే ఇది ఒక పిరమిడ్ లాగా ఉంది. బేస్ చాలా పెద్దగా ఉంటుంది, చివరిలో కొసరు ఉంటుంది. అటువంటి పిరమిడ్లో అట్టడుగునున్నటువంటి దళిత గిరిజనుల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అణిచివేసేటటువంటి కార్యక్రమాలని ముఖ్యమంత్రిగా వచ్చి దగ్గర నుంచి చేస్తున్నాడు. దానికి ఉదాహరణే రాష్ట్రంలో దాదాపు 21 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి అప్రధాన్యమైనటువంటి పోస్టులో ఎలిజిబిలిటీ ఉన్న తర్వాత కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళను కూడా పక్కన పెట్టి దళిత గిరిజనేతరుల నుంచి వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లని రిటైర్ అయిన తర్వాత ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఎక్స్టెన్షన్ ఇవ్వటమే కాకుండా పూర్తిగా రిటైర్ అయిన తర్వాత ఇక ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి వీలు లేనప్పుడు వాళ్ళని ప్రత్యేకంగా ఓఎస్డీలుగా అడ్వైజర్స్గా పెట్టుకుని పరిపాలన నడిపిస్తున్నాడు. సింపుల్ ఉదాహరణ, ఈ రాష్ట్రంలో ప్రదీప్ కుమార్ అని దళిత ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ అయ్యాడు. ఆయన చీఫ్ సెక్రటరీ కావడానికి ముందు ఫైనాన్స్ సెక్రటరీ చేశాడు. 2 నెలలు మాత్రమే ఆయనకి చీఫ్ సెక్రటరీ పీరియడ్ ఉంది. అతన్ని ముఖ్యమంత్రి గారిని రిటైర్ కావడానికి ముందు అపాయింట్మెంట్ అడిగితే ప్రదీప్ కుమార్ గారు దళితుడు కాబట్టి అతనికి అపాయింట్మెంటే ఇవ్వలేదు. ఊరికే కలిసి నేను 2 నెలల్లో రిటైర్ అవుతున్నాను, మీరు ఇంతకు ముందు కానీ మీరు ఇతరులకు ఇచ్చినట్టుగా ఎక్స్టెన్షన్ 2 సార్లు వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వమని అడుగుదామని పోతే ఆయనకి కలిసి మాట్లాడే ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. అదే రకంగా అసలు ఆయన రిటైర్మెంట్ అయిపోయే పరిస్థితి కల్పించాడు. దానికి కారణం ఏంటో ఇప్పుడు ఈ దళిత గిరిజన ఆత్మగౌరవ సభలు పెట్టి కాంగ్రెస్ పార్టీ
కడిగేస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఎందుకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. తర్వాత వచ్చినటువంటి దళిత గిరిజనేతరుల ఐఏఎస్ ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీగా ఉంటే 2 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చారు మీరు. 2 సార్లు 3 నెలలు 2 సార్లు వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ప్రదీప్ కుమార్ ఐఏఎస్ఏ కాకుండా ఫైనాన్స్ సెక్రటరీ చేయటమే కాకుండా ఏ రకమైన మచ్చలేనటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాడు. అంతకుముందు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన కాకి మాధవరావు గారికి అడుగుజాడల్లో నడిచిన వాడు, ఆయనకి ఈయన బంధువు కూడా. ఆయన మాత్రం ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు, ఆయనకు మళ్ళీ అడ్వైజర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. కొంతమంది చీఫ్ సెక్రటరీలు వాళ్ళు రిజైన్ అయిపోతే, వాళ్ళు రిటైర్ అయిపోయి ఎక్స్టెన్షన్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళని మాత్రం ప్రత్యేకంగా తీసుకొని వచ్చి అడ్వైజర్స్గా పెట్టి చీఫ్ సెక్రటరీ మీదనే పనిచేసే విధంగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు దళితుడికి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు, ఎందుకు అడ్వైజర్గా తీసుకోలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న మన దగ్గర పనిచేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మురళి ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకుని రాష్ట్రం మొత్తంలో పేద ప్రజల పక్షపాతి అని పేరు తెచ్చుకున్నాడు. ఆయన్ని కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వాడిని తీసి ఎటువంటి పోస్ట్ చేశారంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్కి ఈయన్ని పంపించి అక్కడ కూర్చోడానికి కూడా కుర్చీ లేదు, టేబుల్ లేదు, ఏమీ లేనటువంటి ఒక పరిస్థితుల్లో అక్కడ పంపించారు. ఇది ఆయన ఒక్కడికే కాదు, రాష్ట్రంలో ఇవాళ దళిత గిరిజనులకి మీరు ఊరికనే పదవులు ఇవ్వమని నేను అడగటం లేదు. వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళకి పోస్టులు ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారు అంటే వాళ్ళు దళిత గిరిజన కులం నుంచి వచ్చారు కాబట్టి మీరు ఇవ్వలేదనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. దాదాపు 21 మందిని అప్రధాన్యమైనటువంటి పోస్టులో ఇచ్చి అవమానపరిచి అణిచివేసేటటువంటి ఒక పద్ధతిని మీరు అవలంబించారనేది మేము ఆరోపించడంలో జరిగిన ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మరి ఆయన మురళీ పరిస్థితి అట్టుంటే నిన్న మొన్న ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన్ని అక్కడ దానికి మన రెసిడెన్షియల్ స్కూల్ సెక్రటరీగా ఉన్న తర్వాత ఆ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ దాని పరిపాలన అంతా కూడా జిల్లా పరిషత్ చైర్మన్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రులు దాంట్లో మెంబర్లుగా వేసి ఈ ప్రవీణ్ కుమార్ గారు ఏ రకమైన నిర్ణయాలు తీసుకోకుండా చేయాలనేటటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు మన రాజకీయ ఇంటర్ఫరెన్స్ ఎక్కువ చేస్తుంటే అది తట్టుకోలేకనే ప్రవీణ్ గారు రిజైన్ చేసి బయటకు వచ్చి రాజకీయ పార్టీలో చేరి దళిత గిరిజనులకి న్యాయం జరగాలని మాట్లాడాడు. ఈ ప్రభుత్వంలో ఏం అన్యాయం జరుగుతుందో నేను చెప్పలేదు. ప్రవీణ్ కుమార్ గారు ఆయన నల్గొండలో జరిగిన మీటింగ్లో చెప్పాడు, ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు. మురళి గారు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. తక్కిన అధికారుల విషయానికి వస్తే నిన్న మొన్న రాహుల్ బొజ్జా గారని సీఎం గారు సెక్రటేరియట్ సీఎం ఆఫీసులో ఒక్క దళిత ఆఫీసర్ని కూడా పెట్టలేదని గగ్గోలు పెడుతుంటే ఈ రాహుల్ బొజ్జా అనే ఆఫీసర్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్గా ఉంటే ఆయన సీఎం ఆఫీసులో వేసాము. ఆయన దళిత బంధుని అమలు చేయడానికి మాత్రమే ఆయన ఆఫీసర్గా ఉంటాడు. అక్కడ 5 ఉన్నారు ఆఫీసర్స్. 5లో 3 రిటైర్ అయిన వాళ్ళే. రిటైర్ అయిన వాళ్ళకి మొత్తం అందరి మీద పనిచేసే అవకాశం ఇచ్చాం. కానీ ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్గా ఉన్నటువంటి రాహుల్ బొజ్జాకు మాత్రం ఒక దళిత బంధుని అమలు చేయాలి. ఇక్కడ దళబంధుని అమలు చేస్తూ అక్కడ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్గా ఆ పనిచేయాలని చెప్తున్నారు. ఫుల్ టైం సీఎం ఆఫీసులో పనిచేసే వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు 5లో 3 రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. 2 మాత్రమే వర్కింగ్ ఉన్నారు.
ఈయన ఇప్పుడు వర్క్ చేస్తుంటే ఈయన ఎందుకు అక్కడ ఆఫీసులో ఫుల్గా లేడు? ఆయన సబ్జెక్ట్ ఏంటయ్యా అంటే ఓన్లీ దళిత బంధును అమలు చేస్తాడట. అది కూడా పార్ట్ టైం. సీఎం ఆఫీసులో ఈయనకి ఎన్ని సబ్జెక్టులు ఎలా చేస్తున్నారు? ఎందుకు రెగ్యులర్గా ఆయన ఆఫీసులో పెట్టలేదు? ఇక్కడ దళితులకేమో ఆర్కియాలజీ లాంటి పదవులు ఇస్తారు, దళిత గిరిజనేతరులకేమో ఒక్కొక్కళ్ళకి 2, 3, 4 సబ్జెక్టులు. ఒకే ఐఏఎస్ ఆఫీసర్కి 3, 4 సబ్జెక్టులు. ఈ ఐఏఎస్ ఆఫీసర్కి మామూలు సబ్జెక్టు కూడా లేదు. ఉదాహరణకి చీఫ్ సెక్రటరీయే రెవెన్యూ సెక్రటరీ, కమర్షియల్ ట్యాక్స్ సెక్రటరీ, ఎక్సైజ్ సెక్రటరీ, సిసిఎల్ఏ, ఇన్ని పదవులు ఒక్క చీఫ్ సెక్రటరీకి ఎందుకు ఇవ్వాలి? దీంట్లో దళిత గిరిజనులకు సంబంధించిన అధికారులు సిసిఎల్ఏగా చేయలేరా? ఇంకొకటి పీటర్ గారని ఉండే, రేమండ్ పీటర్, ఆయన కూడా సిసిఎల్ఏగా చేసినప్పుడు మళ్ళీ ఏదో పదవులు ఇస్తానని చెప్పారు. దళిత ఆఫీసర్గా ఉండటం వల్ల ఆయన కూడా ఎందుకు పంపించారో ఎక్కడ పంపించారో తెలియదు. వాళ్ళందరూ మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆఫీసర్. నేనేం చెప్తున్నాను, పరిపాలన ఇంక్లూజివ్గా ఉండాలంటున్నాను. ఒక్క దళిత గిరిజనులే పరిపాలన చేయమని నేను అడగటం లేదు. పరిపాలనలో భాగస్వామ్యం ఉండాలని మన రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం ఉండాలని ఏ రకంగా ఉంటుందో అధికార యంత్రాంగంలో కూడా భాగస్వామ్యం ఉండాలా. ప్రజల పరిపాలన, ప్రజలందరూ మా తరపున కూడా అక్కడ ఉన్నారు అనేటటువంటి ఆలోచన ప్రజలకు కలిగే విధంగా ఉండాలనేదే మా డిమాండ్. అది లేకుండా మీరు దళితులు అనేవాళ్ళు క్వాలిఫై అయినా కూడా పరిపాలన చేయడానికి వీలు లేకుండా చేసి వీళ్ళందరినీ అణగదొక్కాలని, వీళ్ళు అధికార యంత్రాంగంలో ఉంటే దళిత గిరిజనులకి, పేదవాళ్ళకి, దళిత గిరిజనులతో పాటు పేదవాళ్ళందరికీ మేలు జరుగుతుందని, అది జరగకుండా ఉండటానికే ఈ రకమైనటువంటి పరిపాలనా విధానాన్ని ఈ ముఖ్యమంత్రి గారు కొనసాగిస్తున్నారు. దీన్ని వ్యతిరేకించడానికి ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి దళిత గిరిజన వ్యతిరేక చర్యలన్నింటినీ ప్రజల ముందు దండోరా వేసి వినిపించడానికే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాలు పెట్టి, ఒకటి నిందరవల్లి దగ్గర పెట్టాము. అక్కడ ప్రజలందరూ కూడా సమ్మక్క సారక్క ఆ జాతరకి ఏ రకంగా ప్రజలు వస్తారో అంత పెద్ద ఎత్తున వచ్చారు అక్కడ. అదే రకంగా రెండో మీటింగ్ ఇక్కడ రావిరియాల దగ్గర పెట్టాం. ఇక్కడ కూడా 1,00,000 దాటి అక్కడ వచ్చినాయి, 1,00,000 దాటి ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదు. ఒక్కటే, ముఖ్యమంత్రి గారు అక్కడ సంబంధించినటువంటి ఆ నాయకులు, ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు తప్ప ఇంకెవరు మాట్లాడటానికి వీల్లేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున దళిత గిరిజనులకే కాకుండా పేద ప్రజలకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, నిరుద్యోగులకు కానీ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి న్యాయం చేస్తాడనే ఉద్దేశంతోనే అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఈ జనం వచ్చారు. నిన్న మొన్న 24, 25వ తారీఖు 3 చింతలపల్లి విలేజ్ మేడ్చల్ అసెంబ్లీలో ఉంది. అది ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్న గ్రామం. అక్కడే లక్ష్మాపూర్ నాకు ఊరు, ఇంకొక ఊరు ఏదో ఉంది. మొత్తం 3 ఊళ్ళు పక్క పక్కన ఉంటాయి. ఆ 3 ఊళ్ళు దత్తత తీసుకున్నాం. అక్కడ దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష పెట్టారు 2 రోజులు. 24/10 నుంచి 26, 25, 5వ తారీఖు వరకు జరిగింది. మీ అందరికీ తెలుసు. దానికి కూడా ఏదో దీక్ష చేస్తున్నారు, కొద్ది మంది వస్తారని మేము అనుకుంటే దాదాపు 10,000 మంది వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ గ్రామంలో నేను ఆ రాత్రి 24వ తారీఖు రాత్రి ఒక దళిత కుటుంబం దగ్గర రేవంత్ రెడ్డి గారు పడుకుంటే ఇంకో కుటుంబం దగ్గర నేను పడుకున్నప్పుడు ఆ లక్ష్మాపూర్ గ్రామం ఎంపీటీసీ దళితుడు నాగరాజు,
వాళ్ళు చెప్తున్నారు ఆ కుటుంబంలో 1100 ఎకరాల భూమి ఉంది. 1100 ఎకరాల భూమి దళితులకు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ పేరు మీద పట్టాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1100 మందికి పట్టాలు రావటం లేదు. ఒక 300 మందికి ఇచ్చారట. దాంట్లో ఇప్పటికి ఎంతకాలం అయింది ధరణి వచ్చిన తర్వాత పట్టాలు ఇవ్వమని ఎంఆర్ఓ అడిగితే నాకు తెలియదు అంటాడు, ఎండిఓ అడిగితే ఆర్డీఓ నాకు తెలియదు అంటాడు, కలెక్టర్ తెలియదు అంటాడు. ప్రతిరోజు ఆ లక్మాపూర్ మీద నుంచే ముఖ్యమంత్రి పోతాడు. ఈ చిన్న విషయాన్ని మీరు ఎందుకు దాన్ని సాల్వ్ చేయలేదు? అదే ఇది మీకు చెయ్యాలనే చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రిగా వాళ్ళ పట్టాలు మీరు కొత్తగా మూడు ఎకరాల భూమి ఇస్తానన్నారు. అది ఇవ్వకపోయినా పర్వాలా, అంత ముందు ఇచ్చిన 1100 ఎకరాలకి ఎందుకు పట్టాలు ఇవ్వటం లేదు? అది ఇప్పుడు సమాధానం చెప్పాలి. అక్కడ మంత్రి మల్లారెడ్డి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, మల్లారెడ్డి ఉన్నాడు. ఎందుకు ఇవ్వటం లేదో మల్లారెడ్డి గారు చెప్పాలి. చెప్తాను మల్లారెడ్డి గారు. దాని పక్కన ఈ మన 3 చింతలపల్లి విలేజ్ రోడ్డు వేశారు. ఆ కింద దళితవాడ పైన రోడ్డు కింద ఉండేది. మామూలుగా ముఖ్యమంత్రి గారి కోసం 5 అడుగులు లేపి రోడ్డు వేశారు. ఆ రోడ్డు వేసినప్పుడు కింద ఉన్నటువంటి దళితవాడలోకి వర్షాలు వస్తే మొత్తం మునిగిపోతున్నాయి నీళ్లు, ఇల్లు మొత్తం నీళ్లు నిండుతున్నాయి. దీన్ని ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకుంటున్నారు. మీకు రోడ్డు వేయడానికి నేను వ్యతిరేకం కాదు. ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్కో ఆయన ఇంటికో పోయేటప్పుడు మంచి రోడ్డు ఉండాలని వేసుకుంటే అది ఊరికి కూడా పనికొస్తే మంచిదే. కానీ ఊళ్ళో ఉన్న దళితుల ఇళ్లలో నీళ్లు వస్తున్నాయని మీకు ఎంతో కాలంగా చెప్పినా ఎందుకు పట్టించుకోలేదు? మీరు దత్తత తీసుకున్నారని చెప్తున్నారు. అసలు ముఖ్యమంత్రి గారు గ్రామాలు దత్తత తీసుకుంటే తక్కిన గ్రామాలు ఏం కావాలా? పైలట్ ప్రాజెక్ట్ అంటే మాకు అర్థం ఉంది. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఒక దగ్గర అమలు చేసి వేరే దగ్గర చేయడానికి ఉపయోగపడేది. ఇదేమి దత్తత? ఈ దత్తత గ్రామాల్లో ప్రజలు మొన్న ఈ 3 చింతలపల్లి మండల హెడ్ క్వార్టర్ కూడా 3 చింతలపల్లి కొత్తగా ఏర్పడినటువంటి మండల హెడ్ క్వార్టర్, అక్కడ 6 ఎంపీటీసీలు ఉన్నాయి. 6 ఎంపీటీసీల్లో 4 ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 ఎంపీటీసీలు టిఆర్ఎస్ పార్టీ గెలిచింది. అక్కడ మండల ప్రెసిడెంట్ మహిళకి రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ అభ్యర్థి టిఆర్ఎస్ గెలిచింది కాబట్టి అక్కడ మండల ప్రెసిడెంట్ టిఆర్ఎస్ అయింది. లేకపోతే మెజారిటీ 4 కాంగ్రెస్, 2 టిఆర్ఎస్. వాళ్ళు ఆ రకంగా మండల ప్రెసిడెంట్ గా అక్కడికి వచ్చారు. ఎందుకు ఈ నీళ్లు రాకుండా ఇది జరుగుతుంది? ప్రజలు ఏ రకంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో చెప్పడానికి రోజు ముఖ్యమంత్రి గారు అటే పోవటం ఇటే రావటం వస్తుంటే మరి 6 ఎంపీటీసీల్లో 4 కాంగ్రెస్, 2 ఎంపీటీసీ గెలిచినాయి అనేది గమనించాలి. అది వ్యతిరేకత తక్కువ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎన్నికలు పెడితే 6కు 6 అక్కడ కాంగ్రెస్ వస్తుంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 2 గదులు ఇల్లు ఇస్తారని చెప్పారు కానీ ఇంతవరకు అక్కడెక్కడ కట్టలేదు. అక్కడ ఉన్న దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. అక్కడ ఉన్నటువంటి దళితుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు అవి మీరు పూర్తి చేస్తే అక్కడ కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఇవి రాలేదని ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడుగా రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి అక్కడ అడిగితే దాని మీద ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి బాబా ఆయన కూర్చున్నోళ్ళు కొద్దిగా మాట్లాడకుండా ఉండండి, దయచేసి మాట్లాడకుండా ఉండండి. మీరు ఊరికే వెనక్కి తిరగొద్దమ్మా. అరవద్దు అక్కడ. ఈయనక్కడ ప్రకాష్ కైలాష్ అక్కడ మాట్లాడుతున్నారు. అక్కడ చూడు కొద్దిగా, అక్కడ చావు. ఈ రకంగా రేపు ఎన్నికల్లో మీరు గెలిచారు. రాష్ట్రం మొత్తంలో మేము గెలిచాము, ఇంకా 20 సంవత్సరాలు ఉంటాం, 30 సంవత్సరాలు ఉంటామని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఎక్కడి నుంచి ఉంటారు? మీరు ముఖ్యమంత్రి ఆ దారిలో పోతారు. ఆ దారి కాదు. ఆ అసెంబ్లీ ఇన్ఛార్జి మల్లారెడ్డి గారు నిన్న వీటన్నిటి గురించి రేవంత్ రెడ్డి గారు కడుపు మండి దళితులకి గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని న్యాయం చేయండి,
వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయండి అని మాట్లాడితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎట్ట మాట్లాడాడు? ఏం మాట్లాడుతున్నా? ఏ లుచ్చా, అరే రేవంత్ రెడ్డి, ఇంకా నేను మాట్లాడటానికి వీల్లేదు, నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా. ఏ సాలే, ఏం మాటలు మాట్లాడుతున్నావు? మంత్రివి కదా, నిజంగా నువ్వు ప్రమాణం చేసావు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రిగా అయినటువంటి నువ్వు ఏ సాలే రారా అని లేచి నిలబడి తొడగొట్టుకుంటా ఎక్కడ మాట్లాడారు? టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఇతర ఎమ్మెల్యేలు కూర్చొని ఉంటే ఆ రకంగా మాట్లాడంటే ఇదంతా కేసీఆర్ గారు పంపించినటువంటి స్క్రిప్ట్. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని రెచ్చగొడితే ఈ సబ్జెక్టు నుంచి డీవియేట్ అవుతారు, మనం తిట్ల పురాణంతోనే రాజకీయం చేయొచ్చు అనుకుంటున్నారు. మల్లారెడ్డి గారు, మీరు రేవంత్ రెడ్డిని ఎన్ని తిట్టినా ఏమి చేసినా మీ మీద వచ్చినటువంటి ఆరోపణలను మీరు ముందు వెరిఫై చేయించండి. నిన్న కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ ఆరోపణలన్నింటినీ సీఎం గారు ఏ రకంగా రాజేందర్ గారి మీద, ఈటెల రాజేందర్ మీద డీజీపీని చీఫ్ సెక్రటరీతో కమిటీ వేశారు, అదే రకంగా మల్లారెడ్డి మీద కూడా కమిటీని వేసి నిజం తేల్చడని అడిగితే నిన్ను అవినీతి చేశావు, తప్పు చేశావని అడిగినందుకు అరే సాలే, అరే లుచ్చే, ఇంకా ఎవరు మామూలుగా ఏ బాధ్యత లేనటువంటి మా పౌరుడు కంటే అన్యాయంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తిడుతుంటే, ఇది ముఖ్యమంత్రి గారు, ఆయన మీ కేబినెట్ లో ఉండడానికి అర్హత ఉందా? ఒకవేళ మీరు పంపించి చెప్పకుండా ఆయనే మాట్లాడితే ఆయన వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి మంత్రులు కేబినెట్ లో ఉంటే ఇందుకేనా తెలంగాణ రాష్ట్రం వచ్చింది? అంటే ఎవడైనా దళితులకి న్యాయం చేయమంటే, గిరిజనులకు న్యాయం చేయమంటే, అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే, మహిళలకు న్యాయం చేయమంటే, ఏదైనా మీరు ఖర్చు పెట్టకుండా ఉన్నటువంటి 65,000 కోట్ల రూపాయలు బడ్జెట్ చట్టం ప్రకారం మీరు అనౌన్స్ చేసి దళిత గిరిజనులకి 65,000 కోట్లు ఖర్చు పెట్టలేదని మీరే చెప్తున్నారు. మీరు పెట్టలేకపోతే మిమ్మల్ని ఎట్ట తిట్టాలా? ఎందుకు మిమ్మల్ని నిలదీయకూడదు? ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము ఎందుకు నిలబడదీయకూడదు చెప్పండి. మీరు 65,000 కోట్లు ఇవ్వకుండా ఇవాళ ఒక 1000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చి దళిత బంధు పెట్టామంటే నోరు మూసుకోవడానికి కూర్చోడానికి కాంగ్రెస్ పార్టీ దళితులు రెడీగా లేరని మల్లారెడ్డికి చెప్తున్నాం. మల్లారెడ్డి గారు, మీలాగా మాట్లాడాలంటే మేము పుట్టిందే దళిత కుటుంబంలో, మాకంటే ముందు బూతులు పుట్టి తర్వాత మేము పుట్టాం. ఆకలికి అన్యాయానికి వ్యతిరేకంగా దళితులు ఊళ్ళలో తిట్లతో ముందు పెట్టుకునేవాళ్ళు. ఆ తిట్లు పుట్టిన తర్వాతనే మేము పుట్టాం. నీ తిట్ల వల్ల మేము భయపడం, నీ అరుపుల వల్ల మేము పక్కాపోం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు మీరు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం నడిచే ప్రభుత్వం లేదు. ఇంకొక ఎమ్మెల్యే చెప్తాడు కత్తికి కన్ను, పన్నుకు పన్ను అని అంటున్నాడు. జీవన్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఏ బ్రోకర్లు లేకపోతే లోఫర్లు చీటర్స్ అని చెప్తున్నాడు. కాంగ్రెస్, బీజేపీ ఇంకెవడో చీటర్ అని అంటాడు. ఇదంతా ఆ ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన దాన్ని చదువుతున్నారు. వీళ్ళంతా కేసీఆర్ గారు వదిలిన బాణాలు. ఒక బాణం జీవన్ రెడ్డి, రెండో బాణం మల్లారెడ్డి. మీరు ఈ బాణాలు వేసుకుంటే కూర్చుంటే ఊరుకోవటానికి ఇది రాజకీయ పరిపాలన కాదు, ఇది పరిపాలన. వాటి పక్కన గువ్వల బాలరాజు గారు కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కాదు, వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండి మాట్లాడుతుంటే మీరు వాళ్ళని అదుపు చేయలేదు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మీరు అదుపు చేసుంటే మీ మంత్రి మాట్లాడేవాడు కాదు. ఇవాళ మంత్రి ఆ రకంగా మాట్లాడితే మీరు ఆయన బర్తరఫ్ చేయకపోతే మీరే ఆయన్ని సపోర్ట్ చేసి మాట్లాడినట్టుగా ఈ తెలంగాణ సమాజం మొత్తం
ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ప్రజాస్వామ్యం ప్రకారంగా పనిచేస్తే ప్రతిపక్షం కూడా అట్లే పనిచేస్తుంది. మీరు ప్రజాస్వామ్యాన్ని వదిలిపెట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయ పరిపాలన చేస్తే ప్రజలు తిరుగుబాటు చేసే పని తిరగబడే రోజు వస్తుంది. అది రాకముందే మనం వీటన్నిటి సరి చేసుకోవాలి. నిన్న ఇవాళ ఒక 2 పోస్టులు ఏదో కమిషనర్ ఎవరు అక్కడ మన సైబరాబాద్ కమిషనర్ అక్కడ సత్యనారాయణ తీసి స్టీఫెన్ రవీంద్ర గారిని ఇచ్చాను. ఇంకెక్కడో హైయర్ ఎడ్యుకేషన్ లో లింబాద్రి గారిని ఇచ్చారనండి. 2 పోస్టులు ఇచ్చి మేము దళితుల పోస్టులు ఇచ్చాం, దళితులకు పోస్టు పెద్దగా మాట్లాడితే అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఉన్నారు? 21 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని పనికిరాని పోస్టులు ఇచ్చి, మీకు తెలుసా మన విజయేంద్రని ఒక గోయి భీమన్న గారి కూతురు కలెక్టర్ పోస్టింగ్ ఇవ్వటం లేదు. ఐఏఎస్ ఎక్కడో సెక్రటేరియట్ లో పోస్టింగ్ ఇచ్చి కూర్చున్నారు. బోయి భీమన్న గారు అంటే మొత్తం అవిభక్త ఫ్లో బోయి భీమన్న గారంటే రాష్ట్ర మొత్తంలో ఉన్న దళితులు గిరిజనులే కాకుండా సభ్య సమాజంలో అందరు కూడా ఆయన గౌరవిస్తారు. ఆయన కూతురు మామూలుగా ఐఏఎస్ కాదు, మన సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్. ఆమెకి కూడా అప్రధానమైన పోస్టింగ్ ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితి. ఇంతమందిని పక్కన పెట్టి 2 పోస్టులు ఇచ్చామంటే మీరు మొత్తం వడ్డీతో సహా అందరికీ మంచి పోస్టులు ఇచ్చి వాళ్ళని గౌరవించేంత వరకు సెప్టెంబర్ 17వ తారీఖు దాకా ఈ దళిత గిరిజన ఆత్మగౌరవ సభలు ఇంకా పెద్ద ఎత్తున చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు దళిత గిరిజన సభలు పెట్టి దండోరా కార్యక్రమం చేయటం వల్లనే ఈ 2 పోస్టులు కానీ అక్కడ వేరే వాళ్ళకి ఇంకేదో ఇచ్చే రావుల బొజ్జాకి ఇవ్వటం కానీ ఇంకోళ్ళకి ఇచ్చామని చెప్తున్నాం. ఇంతటితోనే మేము ఆగేది లేదు. ఈ దళిత గిరిజనులకి, పేద ప్రజలకి, రైతులకి, నిరుద్యోగులకి న్యాయం జరిగేంత వరకు తీవ్రమైన పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఈ ప్రభుత్వానికి వార్నింగ్, హెచ్చరిక చేస్తూ ఇవాళ ఈ మంత్రి ఏదైతే రాజ్యాంగేతర శక్తిలాగా మాట్లాడాడో ఆయన మీద వెంటనే బర్తరఫ్ చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ముందుకొచ్చాడు, కొద్దిగా అవునా? ఎవరు రాసింది? ఇప్పుడు అదేనా ఇంకేమన్నా ఉందా? ఇవాళ వాడేదో మొగుడు కొట్టి మొగసాలు ఎక్కి అరుస్తుందని చెప్తారు చూడు. చేసిన తప్పు పనులు చాలక, చేసిన తప్పుడు పనులు సరిపోక జీవన్ రెడ్డి గారితోనూ ఇంకో ఆయనతోని రాహుల్ గాంధీ గారితో లెటర్ రాసి పంపిస్తే రాహుల్ గాంధీ గారు దళిత గిరిజనుల కోసం ఏ రకంగా నిలబడతాడో మా అందరికీ తెలుసు. సెంట్రల్ యూనివర్సిటీలో ఒక దళిత విద్యార్థి చనిపోతే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక్కరోజు పోయి కూడా దాన్ని తప్పని చెప్పలేదు కేసీఆర్ గారు. కానీ రాహుల్ గాంధీ గారు 2 సార్లు వచ్చాడు అక్కడికి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. జనతా గవర్నమెంట్ లో బీహార్లో బెల్చి అనే గ్రామంలో హరిజన్స్ మీద దాడి జరిగితే ఇందిరాగాంధీ 7 ఎక్కి అక్కడ పోయి రాత్రి 3 గంటలకు వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమాలన్నీ దళిత గిరిజనులకి అండగా నిలబడి మీ తరపున మేము పోరాటం చేస్తాడని చెప్పే సందర్భంగానే ఈ మీటింగులు జరుగుతున్నాయి. మీరు ఎన్ని లెటర్స్ రాసినా, ఎంత మాట్లాడినా మీ నిజస్వరూపం మాకు ముందే రాహుల్ గాంధీకి తెలుసు. ఇప్పుడు మేము కూడా రాహుల్ గాంధీ దగ్గరే ఉన్నాం. మేము రాహుల్ గాంధీని వదిలిపెట్టి వాళ్ళ పార్టీలో చేరాల. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావు. ఇది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. బంగారు తెలంగాణ అంటే బతుకులేని తెలంగాణ. బతకడం కష్టంగా ఉంది. ఇళ్లలో నీళ్ళు వస్తుంటే చెప్పుకోవాల్సింది లేకుండా పోయింది. 65,000 కోట్లు ఖర్చు పెట్టలేదు. నిన్న మొన్న హరీష్ రావు గారు చెప్తుండ్రు
ఇది పెద్ద ధనిక రాష్ట్రం, అన్ని రాష్ట్రాల కంటే మందే ముందు, అన్ని రాష్ట్రాల కంటే ముందు బాగుంటే ఈ ఎస్సీ ఎస్టీలకు ఖర్చు పెడుతున్న 65,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేదు? అన్ని రాష్ట్రాల కంటే మీరు ముందుంటే ఇక్కడ 2 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు నిరుద్యోగులు ఇంతకుముందు చేసుకున్నారా? ఉత్తరం రాసి ఎందుకు చచ్చిపోతున్నారు? మరి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టలేదు మీరు? ఇదే కాకుండా పంచాయతీలో మా డబ్బులు ఖర్చు పెట్టి రావటం లేదని పంచాయతీ సర్పంచులు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు? మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఈ 2 గదుల ఇళ్ళు అందరూ కట్టియొచ్చు కదా. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే 3 ఎకరాలు ఇస్తారని చెప్పారు కదా దళితులు గిరిజనులకి, వాళ్ళకి ఎందుకు కొనియటం లేదు? మీరు దివాలా తీసినందుకే 4 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చారు ప్రభుత్వం పేరు మీద, అదే రకంగా కార్పొరేషన్ పేరు మీద కూడా తీసుకుని వచ్చారు. మీరు మిగులు బడ్జెట్ అంటున్నారు, అప్పుల బడ్జెట్. ఇది మిగులు బడ్జెట్ కాదు, అప్పులలో పట్టున్నటువంటి రాష్ట్రం ఇది. ఇవాళ మీకు చిత్తశుద్ధి లేదు, మీ ఇష్టారాజ్యంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ రాష్ట్రంలో లేదు. అదే రకంగా పరిపాలన కూడా సరిగా లేదు, అరాచక పరిపాలన. వాళ్ళ ఎమ్మెల్యేనే మీడియాలో చెప్తున్నాడు, పన్నుకు పన్ను కన్ను కన్ను, పన్నుకు పన్ను కన్ను కన్ను. ఎక్కడ మన స్వతంత్రం రాకముందు రాజుల కాలంలో ఉండేది. పక్క రాష్ట్రాలు ఏంటాయి? ముస్లిం దేశాలు ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్లో కానీ ఇటువంటి రాష్ట్రాల్లో కన్ను కన్ను పన్ను పన్ను. ఇదే తెలంగాణ తాలిబాన్ పరిపాలన ఉందా? కన్ను కన్ను పన్ను పన్ను తీయటానికి ఎవరైనా తప్పు చేస్తే చట్టం ప్రకారం శిక్షించండి, జైలు పంపేయండి. అంతేగాని మేము కన్ను కన్ను పన్ను పన్ను తీస్తామని మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఈ రకంగా మాట్లాడితే ఇది సభ్య సమాజం ఇంకెంతో కాలం సహించేది లేదు.